చేసే ప్లాట్ఫామ్ వచ్చేసి ఫండింగ్ క్విక్. సో ఇది కూడా ఒక మంచి ప్లాట్ఫామ్, ఎన్నో రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉంది. అండ్ చాలా మంది మోస్ట్లీ ఇది ఇంకా నేను 3 ఇయర్స్ చెప్పింది 5 ఇయర్స్ యూస్ చేస్తారు, ఎందుకంటే బికాస్ అడ్వాంటేజ్ ఇట్ హ్యాస్. అండ్ ఆల్సో ఇది మరి ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్తాను. యా ఓకే, ఇట్స్ అఫోర్డబుల్ బికాస్ ఎవరైనా రియల్లీ ఇంట్రెస్టెడ్ ఉంటే మోస్ట్ గో ఫర్ దిస్ రాదర్ దెన్ ఎనీ అదర్ ఫర్మ్స్, బికాస్ యూ విల్ సీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఫర్మ్. ఆల్మోస్ట్ 7,50,000 ట్రేడర్స్ అరౌండ్ ద వరల్డ్ ఉన్నారు. ఫస్ట్ మనం వెబ్సైట్ చూద్దాం, ఇది వీళ్ళ వెబ్సైట్. సో వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ వచ్చేసి MT5, మ్యాచ్ ట్రేడర్, సీ ట్రేడర్, అన్ని టాప్ అన్ని టాప్ ప్లాట్ఫామ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మోస్ట్ నేను అడిగితే ఐ విల్ యూస్ MT5. అండ్ పేమెంట్ బై వీక్లీ ఇస్తే ఆర్ మంత్లీ, మన చాయిస్ అది. అండ్ క్యాపిటల్ కూడా మనం స్కేల్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు వీళ్ళు ఇక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇన్స్టెంట్ ఫండింగ్ క్విక్ ప్రో. బట్ మోస్ట్ నేను అడిగితే సజెస్ట్ ఫండింగ్ క్విక్ 0, బికాస్ ఫండింగ్ క్విక్ 0 2 స్టెప్. ఇంకా మోస్ట్ బిగినర్స్ ని సజెస్ట్ చేస్తాను. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అండ్ వేరేవి ఇవన్నీ వర్త్ కూడా కాదు నన్ను అడిగితే. సో బెస్ట్ గో ఫర్ ఫండింగ్ క్విక్స్ 2 స్టెప్స్ ఆర్ 1 స్టెప్స్. బట్ దీనిలో డ్రా డౌన్ ఐ థింక్ దిట్ షుడ్ బి డ్రా డౌన్ ట్రైలింగ్ ఉంటుంది, అదొకటే బాధ. సో ఇక మీకు డ్రా డౌన్ అంటే ఏందో, స్మార్ట్ డ్రా డౌన్ ఎన్ని టైప్స్ ఉంటాయి అవన్నీ కూడా ఒకవేళ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఐ మేక్ అనదర్ ఫోర్ సెపరేట్ వీడియో అబౌట్ దోస్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు టాపిక్. మినిమం ట్రేడింగ్ వచ్చేసి 3 days, డైలీ లాస్ వచ్చేసి మినిమం 5%, మాక్సిమం లాస్ వచ్చేసి 10%, అండ్ ప్రాఫిట్ వచ్చేసి $400, విచ్ 8%, అండ్ లివరేజ్ వచ్చేసి 1:100. అండ్ చాలా మంది లివరేజ్ పెడతారు 1:100 కొంచెం తక్కువ వచ్చింది బ్రో అంటే. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ అండ్ రీజనబుల్ మనం ఇచ్చే బడ్జెట్ కి అన్నిటికీ. అండ్ స్టెప్ 2 వచ్చేసి మినిమం ట్రేడింగ్ సేమ్ అన్ని సేమ్, జస్ట్ ప్రాఫిట్ రేట్ కూడా 5%, విచ్ $50. లివరేజ్ కూడా సేమ్ ఉంటుంది. ఆఫ్టర్ యూ పాస్ ద అకౌంట్, అప్పుడు మనకు లైఫ్ మాస్టర్ అకౌంట్ ఇస్తారు, లైఫ్ 100 అకౌంట్. అండ్ అక్కడ కూడా మనకి సేమ్ రూల్స్ ఉన్నాయి, లివరేజ్ అన్ని సేమ్ ఉన్నాయి. ఇది $36. బట్ డోంట్ బై $36 ఏం పడదు. నేను కామెంట్ సెక్షన్ లో ఆ డిస్క్రిప్షన్ లో కోడ్ ఇస్తా, కోడ్ యూజ్ చేయండి. సో ఐ థింక్ దట్ విల్ బి అరౌండ్ $30, మోస్ట్లీ ఫర్ $2 to $3 తక్కువ పడుతుంది. అండ్ దట్ వుడ్ బి అరౌండ్ ఇండియన్ రూపీస్ 200 రూపీస్ తక్కువ పడుతుంది. సంథింగ్ బెటర్ దెన్ నథింగ్ కదా. సో ఓవరాల్ వెబ్సైట్ ఈస్ వెరీ గుడ్. అండ్ మీకు ఎప్పుడైనా ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినా ఏమొచ్చినా యూ కెన్ ఆల్వేస్ టాక్ టు దెమ్, డిస్కౌంట్లో మాట్లాడొచ్చు, మెయిల్ చేయొచ్చు. అండ్ నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేసింది ఎందుకంటే పర్సనల్ కూడా ఫండింగ్ కిట్స్ యూజ్ చేసినాను. అండ్ వీళ్ళ దాంట్లో మోస్ట్ మనకు చాలా బాగుంది అంటే వీళ్ళ కస్టమర్ సపోర్ట్. అండ్ డిస్కౌంట్లోకి వెళ్ళి మనం టికెట్ రేస్ చేసి మాట్లాడితే మ్యాక్స్ టు మ్యాక్స్ అదే డే ఆర్ అదే అవర్లో మనకు రిప్లై వచ్చేస్తుంది. డిస్కౌంట్ అయితే చాలా గ్యాప్ వచ్చేస్తుంది చెప్పాలంటే. అండ్ కస్టమర్ సపోర్ట్ యూ ఆల్వేస్ మెయిల్ దెమ్ అండ్ టాక్ టు దెమ్ 24/7. యూ కెన్ సీ 24/7 ఇన్ మల్టిపుల్ లాంగ్వేజ్. సో డోంట్ వరీ అబౌట్ ద కస్టమర్ సర్వీస్ ఉంటుంది అని చెప్పి ఏం వరీ కాకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ది రూల్స్ అన్నిటికి ఇంపార్టెంట్. సో కొంచెం నాయిస్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి. మైక్ ఆర్డర్ చేసుకుంటా. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇట్. సో లెట్స్ గెట్ టు ద రూల్స్. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఐపీ రూల్ ఉంది. ఐపీ రూల్ అంటే ఏంటంటే మీరున్న స్పెసిఫిక్ స్పేస్ కంట్రీలోనే మీరు ట్రేడ్ చేయాలి. ఒకవేళ మీరు వేరే కంట్రీకి వెళ్తున్నా, వేరే స్టేట్కి వెళ్తున్నా, వేరే జియోగ్రఫిక్ ఏరియాకి వెళ్తున్నా అక్కడ ఐపీ అడ్రస్ మారిపోతుంది. సో అప్పుడు మీరు వీళ్ళకి మెయిల్ చేయాలి, బిఫోర్ మెయిల్ చేయాలి. ఆర్ యూ కెన్ మెయిల్ దెమ్ ఆఫ్టర్ ఆల్సో. బట్ ఆఫ్టర్ మీ అకౌంట్ బ్రీచ్ అయిపోతుంది డ్యూ టు వైలేషన్ ఆఫ్ ఐపీ రూల్. అప్పుడు మీరు ప్రూఫ్ చూపించాలి. యువర్ ప్లేన్ టికెట్స్, యువర్ ట్రావెల్ టికెట్స్, యువర్ హోటల్ టికెట్స్, బుకింగ్ టికెట్స్, పేమెంట్ టికెట్స్, ఏదైనా ఒక ప్రూఫ్ చూపిస్తే అప్పుడు మళ్ళీ దాన్ని రెజ్యూమ్ చేస్తారు. సో లెట్స్ గో టు ద రూల్స్. టూ స్టెప్. సో యా, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన పైన అకౌంట్ బ్రీచ్ 5% బ్రీచ్ చేసినా మీ అకౌంట్ బ్రీచ్ అయిపోతుంది. 10% ఇది ఓవరాల్ లిమిటేషన్ బ్రీచ్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది 3%, ఇది ఓన్లీ మాస్టర్ అకౌంట్. ఇది ఏంటంటే మీరు ఫండెడ్ అయినాక 3% కన్నా ఎక్కువ మీరు రిస్క్ చేయలేరు. అంటే మీకు మీ అకౌంట్ సైజ్ 3% కన్నా మీరు ఎక్కువ లూజ్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే $100 అయినా మీ అకౌంట్, ఏ ట్రేడ్ అయినా మీరు $3 కన్నా ఎక్కువ తీసుకోవద్దు. అంటే 3% రిస్క్. సో ఓవరాల్ చెప్పాలంటే 3% లాస్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఎవర్ బేస్ అపాన్ యువర్ అకౌంట్ సైజ్. ఓకే. అండ్ ఇన్యాక్టివిటీ పీరియడ్ కూడా ఉంది. 30 days కన్నా మీరు ఇన్యాక్టివ్ ఉంటే your account will be breached. సో దట్ మీరు అట్లీస్ట్ 30 days ఒక్క ట్రేడ్ అయినా ప్లేస్ చేయాలి. లాట్ సైజ్ డజంట్ మ్యాటర్, 0.001, 0.1 ఏదైనా ప్లేస్ చేయాలి. బట్ ట్రేడ్ షుడ్ బి ప్లేస్డ్.
సో సాఫ్ట్ రీచ్ అండ్ హార్డ్ రీచ్ అంటే ఏంటంటే సాఫ్ట్ రీచ్ అంటే మీకు వార్నింగ్ వస్తుంది దట్ యూ హావ్ డన్ సంథింగ్ రాంగ్ వగేరా వగేరా అని చెప్పేసి మీరు అప్పుడే ఒప్పుకోవాలి. హార్డ్ రీచ్ అంటే హార్డ్ రీచ్ బేసికలీ హార్డ్ రీచ్ ఇస్ నథింగ్ బట్ డైరెక్ట్ మీ అకౌంట్ బ్యాన్ అయిపోతే బ్రీచ్ చేసేస్తారు వితౌట్ వార్నింగ్. ఈ సింగిల్ సాఫ్ట్ రీచ్ అంటే ఒక వార్నింగ్ ఇస్తారు, నెక్స్ట్ టైం చేస్తే బ్రీచ్ చేస్తామని చెప్పి. అండ్ ఆల్సో లాట్ ఎక్స్పో లాట్ కూడా ఉంది. 5,000 ఏం లాట్ సైజ్ లేదు, 10K ఏం లాట్ సైజ్ లేదు, 25K 100K ఉంది. సో యా, ఎన్ని లాట్స్ అండ్ మోస్ట్ ఐ సజెస్ట్ ఫర్ 5,000 or 10,000 ఇఫ్ యూఆర్ డూయింగ్ గో ఫర్ 5 అవే చూడొచ్చు. అండ్ మీరు ట్రేడ్స్ కూడా హోల్డ్ చేయొచ్చు డ్యూరింగ్ న్యూస్ పీరియడ్ అండ్ వీకెండ్. బట్ న్యూస్ అండ్ నన్ను అడిగితే ఐ డోంట్ రికమెండ్ బికాస్ ఆ టైంలో ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. అండ్ ఆల్సో స్వాప్ ఫీ చాలా ఎక్కువ ఉంటుంది, స్లిపేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఏ ఫామ్ అయినా ఎక్కువనే ఉంటుంది. సో ఎవాల్యుయేషన్ ఛాలెంజ్ ఫేస్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు, లైవ్ అకౌంట్ వచ్చినప్పుడు మీరు హోల్డ్ చేయొచ్చు. బట్ థింగ్ ఇస్ మీకు ఒక 10 మినిట్ విండో పీరియడ్ ఉంది, బిఫోర్ 5 మినిట్స్ అండ్ ఆఫ్టర్ 5 మినిట్స్ మీరు ఏ ట్రేడ్ ఓపెన్ చేయలేరు, క్లోజ్ చేయలేరు. ఓవర్ ద టైం మీ ట్రేడ్ ఓపెన్ ఉన్నా కానీ మీ టీపీ కానీ ఎస్ఎల్ కానీ ప్లస్ మీరు ఎటువంటి మోడిఫికేషన్ చేయరు. మీరు ట్రేడ్ చేస్తే యువర్ అకౌంట్ హార్డ్ బ్రిడ్జ్, సో బ్యాన్ అయిపోతుంది, హార్డ్ బ్రిడ్జ్ వచ్చేసి. సో ఇదే. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఒక హిడెన్ నోట్ ఉంటుంది, మీరు ట్రేడ్ అట్లీస్ట్ 1 మినిట్ హోల్డ్ చేయాలి. అండ్ రివార్డ్స్ చూస్తే ఎవ్రీ ట్యూస్డే మీరు పేఅవుట్ తీసుకోవచ్చు కూడా 60% ఇస్తారు. అండ్ బై వీక్లీ అంటే 2 వీక్స్ ఒకసారి, 14 డేస్ ఒకసారి ఇస్తారు, దట్ ఈస్ 80%. అండ్ మంత్లీ తీసుకుంటే 100%. ఆన్ డిమాండ్ కూడా తీసుకుంటే 100% ఇస్తారు. అండ్ మోస్ట్లీ అడిగితే బైక్లీ ఇస్ బెటర్. బట్ ఎందుకు కూడా మంత్లీ కూడా తీసుకొచ్చి 100% ఇస్తారంటే థింగ్ ఈస్ హియర్ మీ 30 days మీ ప్రాఫిట్ హోల్డ్ చేయగలుగుతారు అసలు చెప్పండి. హోల్డ్ చేస్తే విచ్ ఇస్ వెరీ వెల్ అండ్ గుడ్, దట్ షోస్ హౌ డిటర్మైన్ అండ్ డిసిప్లిన్డ్ యూ ఆర్. అండ్ అగైన్ if you ask me, I would say bi-weekly. Yeah, so these are the rules and leverage what I know, 1:100 metals, 1:30, 1:20, 1:22, 1:2. Yeah, so these are the rules so far. And you ask me, this is the best firm, the budget and with the rules is and చాలా బాగుంటాయి. So yeah, if you ask me, I would say then definitely go for this. సో యా, ఈ వీడియోతో ఇంతే. అండ్ ఇంకోటి, మీకు మీ ఫేవరెట్ ప్లాట్ఫామ్ ఏమంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూసి రివ్యూ చేసి I'll try to make a video as soon as possible. So yeah, do let me know your valuable feedback in the comment section so that I can improve from my next video. So guys, see you in the like, subscribe, share, and thank you.